ప్రేక్షకులకి నమస్కారం. కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమా ఖ్యాతిని ఎప్పుడో ఖండాంతరాలకు తెలిసేలా చేసిన వ్యక్తి. సినిమా అంటే కేవలం వినోద సాధనమే కాదు, అంతకు మించి అని చాటి చెప్పిన సినీ శ్రామికుడు. అంతరించిపోతున్న భారతీయ సంగీతాన్ని, నాట్యాన్ని చూసి అందరిలా జాలిపడి వదిలేయకుండా వాటికి పూర్వ వైభవం తెచ్చిపెట్టడానికి సినిమాలు నిర్మించి వాటితో అనుకున్న లక్ష్యాలను సాధించి ఇంకా కళలకు ఏదో కంట్రిబ్యూట్ చేయాలని తప్పించే దార్శనికుడు, కళా తపస్వి విశ్వనాథ్. ఆయన భారత ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా ఆ కళా తపస్వికి ఐడ్రీమ్ శుభాకాంక్షలు తెలుపుతూ కళా నీరాజనం అందిస్తోంది. మా గురువుగారు ఒకటి చెప్తుండేవారు, అప్పుడే పుట్టిన ఆవు దూడని నీళ్ళలో పడేస్తే నదిలో కొట్టుకొచ్చేస్తుందట. అది అప్పుడే పుట్టింది. ఎందుకు కొట్టుకొచ్చేస్తుందంటే దానికి చనిపోతాను, నీళ్లు మునిగిపోతాను అనే భయం ఉంటుందట. అలాంటి స్థితి అప్పుడు నాకు. నేను ఆలోచించేది ఎప్పుడు కూడా సినిమా తీస్తున్నప్పుడు ఒక్కటే ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి. ప్రతి స్టెప్లోనూ అమ్మో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అని అనుకుంటే అసలు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేను. సో అలాగనుకున్నప్పుడు డెఫినెట్గానే ఇది చాలా పెద్ద రిస్క్. అంటే అది చాలా ఆశ్చర్యకరమైన మహాత్మా గాంధీ గారిని నాన్ వెజిటేరియన్ హోటల్కి తీసుకెళ్ళి తినండి అని ప్లేట్ పెట్టినట్టే. అట్లాగా ఈ సప్తపది తీస్తున్నప్పుడు నేనేమీ అధైర్యపడలేదు. ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి, కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంలో నమస్కారం చెప్తున్నాను. నేను ధైర్యం వాళ్ళది. నిజంగానే సార్, మీరు అన్నట్టుగా ఇలాంటి మంచి సినిమాలు రావడానికి కారణమైన నిర్మాతలకి నిజంగానే మనం భీమవరపు బుచ్చిరెడ్డి గారు, సో వారి కాంట్రిబ్యూషన్ కూడా ఈ సమయంలో మనం డెఫినెట్గా వారిని తలుచుకోవాలి. భారతదేశంలో సినిమా పరంగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కేని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇండియన్ సినిమాకి విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ అవార్డు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు పరంగా చూసుకుంటే బిఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు తరువాత ఈ అవార్డు అందుకుంటున్న 5వ వ్యక్తి కె విశ్వనాథ్. ఇక మిగతా భాషలతో పాటు తెలుగు సినిమాకు సేవలు అందించినందుకు పైడిరాజ్, ఎల్వి ప్రసాద్, కె బాలచందర్ కూడా ఈ అవార్డులు అందుకున్నారు.
కృష్ణం కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలికల్మష తిమిర భాస్కర కృష్ణం ఆలోకయే సఖి ఆలోకయే శ్రీ బాలకృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం నంద సునందాది నంద సునందాది సునందాది నంద సునందాది 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 నంద సునందాది వందిత కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం తాండవ కృష్ణం. ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని సినిమాని విభజించి మాట్లాడే వారికి ఒక కొత్త రకం సినిమాని పరిచయం చేసి ఇండస్ట్రీ కోణాన్ని మార్చిన అసాధారణ దర్శకుడు కె విశ్వనాథ్. ఇది పొగడ్త కాదు, అసలు సిసలు నిజం. మొదట సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక టెక్నీషియన్గా జీవితం ప్రారంభించి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారిన విశ్వనాథ్ మొదటి సినిమానే అక్కినేని నాగేశ్వరరావుతో రూపొందించారు. ఆ సినిమానే ఆత్మగౌరవం. అక్కడి నుంచి సినిమాకున్న గౌరవాన్ని పెంచుతూ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే నిజాన్ని నిరూపించారు. మొదట్లో మనుషుల మధ్య ఉండే అనుబంధాలపై సినిమాలు తీసి విజయాలు అందుకున్న కె విశ్వనాథ్ దృష్టి కళలపైకి మళ్ళింది. సిరిసిరిమూవస్ సినిమాతో ఆ సినిమా సాధించిన సంచలన విజయంతో హిందీలో కూడా దాన్ని రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఉద్యోగ పర్వంలో అడుగుపెట్టినప్పుడు ఇది నా దేవుడు, నా దైవం, నా ఎవ్రీథింగ్. నేను వాహిని స్టూడియోస్లో శబ్దగ్రాహకుడుగా అంటే రికార్డిస్ట్గా నా ఉద్యోగం ప్రారంభమైంది. యాక్చువల్గా అంటే ఇప్పుడులాగా ఇంత సొఫిస్టికేటెడ్ మిక్సర్స్ కాకపోయినా ఆ రోజుల్లో 4 ఛానల్ మిక్సరే మాకు పెద్ద గొప్పగా ఉండేది. ఇప్పుడు ఆ విషయాలని తలుచుకుంటే నాకు చాలా బాగా జ్ఞాపకం ఉన్నది ఏంటంటే డికే పట్టమ్మాళ్ గారి పాట కూడా రికార్డ్ చేయడం జరిగింది అక్కడ. ఆల్మోస్ట్ నేను నిక్కరికి గుండీలు పెట్టుకోవడం చేతకాని రోజుల దగ్గర నుంచి నేను బిఎన్ రెడ్డి గారికి తెలుసు యాజ్ అన్ యంగ్ బాయ్. ఆ టైంలోనే అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఎందుకంటే వాహిని స్టూడియోస్లో మంచి ఎక్విప్మెంట్ ఉంది, ఫైడలిటీ బాగుంటుంది, ఫైడలిటీ అనేవాళ్ళం అనే పేరు వల్ల మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అందరూ మహానుభావులు అందరినీ కలిసే అవకాశం నాకు కలిగింది. అన్నపూర్ణ వాళ్ళు తీస్తున్న సినిమాలన్నీ కూడా మా స్టూడియోలోనే జరగటం. సో నాగేశ్వరరావు గారితో వాళ్ళతో కూడా అలా పరిచయం ఏర్పడింది మెల్లిగా. సో మీరు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆఫ్టర్ 10 years ప్రస్థానం మారటానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆదుర్ సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరితో పనిచేయటం వల్ల వాళ్ళకి ఆల్రెడీ నా మీద కన్నుపడింది. ఎట్లా పడిందంటే క్రియేటివ్ సైడ్ ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడప్పుడు ఏదైనా కథా చర్చల్లో కానీ ఏదైనా సీను కాస్త డెవలప్మెంట్లో కానీ తానే నేను కూడా కొంచెం అలా ఇంటర్ఫియర్ అవుతూ ఉండేవాడిని. నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఆబగా వెళ్ళి చెప్తుండేవాడిని. సో అప్పుడు అది బాగా గ్రహించగలిగినటువంటి ఒక అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాడు ఈ స్పేడ్ వర్క్ అంతా చేయటానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదా, అక్కినేని నాగేశ్వరరావు బయట పెట్టారు. అసలు దర్శకత్వం వైపు వెళ్దామనే ఆలోచన అప్పటివరకు కూడా లేదు. కానీ చిన్న చిన్న కథలు రాస్తుండేవాడు కూర్చుని. ఆదుర్ సుబ్బారావు గారిని అడిగాను, ఏంటండి ఇట్లా అంటున్నారు మన వాళ్ళు, అనుకున్న వాళ్ళు రమ్మంటున్నారు, నన్ను ఏం చేయమంటారో నాకు తెలియట్లేదు, మంచి స్టేజ్లో ఉన్నా కదా ఇప్పుడు, నేను ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఏ ప్రమోషన్ టు సమ్వేర్, మళ్ళీ నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గానో దేనికోనో ఏదో ఒకటి పనిచేయాలంటే ఏంటంటే అది ఎవరు చెప్పేది విషయం కాదు. విషయం
ఇప్పుడు నువ్వు కనుక ఈ డిపార్ట్మెంట్ మారి జేరి పైకి వచ్చావా అంటే నేను అప్పుడే అనుకున్నానండి కుర్రాడు మహా తెలిగలవాడు ఈ 10 ఏళ్ళు వేస్ట్ చేశాడు, ఎప్పుడో చేసి ఉండాల్సింది పని అంటారు. ఫెయిల్ అయ్యావా ఏం మాయరోగం చెప్పండి, కడుపులో నీళ్ళు కూడా కదలకుండా శుభ్రంగా నెల జీతం వస్తుంటే ఈ టైంలో చేరి ఎలా ఇదే నాలుక 2 మాటలు అంటుంది. అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప నేను కూడా చెప్పలేను ఆ విషయం. ఏంటి ఇలా అంటున్నారు అందరూ, నాకేమో టైం పోతుంది, నేనేమో ఆలోచించలేదు దాని గురించి. సరే అయిపోయిన తర్వాత ఒకరోజు నా చక్రపాణి గారిని అడిగాను, వెళ్ళు అన్నాడు, డైరెక్షన్ వెళ్ళు. అయితే డైరెక్షన్ అంటే కెమెరా బల్ల కింద పెట్టి తీయాలా, పైనుంచి పెట్టి తీయాలా, ఇది కాదు డైరెక్షన్ అంటే. కథ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా కథ చెప్పడం నేర్చుకో, ఇదే డైరెక్షన్ అంటే. కేవీ రెడ్డి గారు చూడు టేకింగ్ ఎట్లా ఉంటుందో, థియేటర్లో స్లైడ్లు మార్చినట్టు ఉంటుంది, స్లైడ్లు మార్చినట్టు ఉంటుంది. అంటే ఏంటి, ఆయన అన్ని కట్ షాట్స్గా తీస్తారు, అది ఈజీ రాసుకోవటం కూడా. మహారాజు వస్తున్నాడు లాంగ్ షాటు, మంది మాగతులు మహారాజు జై అంటున్నారు, కట్టు వాళ్ళ క్లోజు, మళ్ళీ కట్టు వాళ్ళ క్లోజు, ఇలా వస్తుందట. అది స్లైడ్లు మార్చినట్టు వస్తుంది, కానీ చక్కగా చెప్తాడు కదా, అది నువ్వు నేర్చుకోవాల్సి, వెళ్ళు అన్నాడు. సరే నేను ఇలాగ ఆలోచిస్తుండగానే నాగేశ్వరరావు కాళిదాస్ షూటింగ్ జరుగుతుంది, ఊరినే వెళ్ళాడు పక్కే షూటింగ్ చూద్దామని. వెళ్ళినప్పుడు ఏంటి విషయం గారు ఏమి డిసైడ్ చేసుకున్నారు, అప్పటికే 3 నెలలు అయిపోయింది ఆయన సజెస్ట్ చేసి. నేనేం చెప్పాలా, నేనేమి చూస్తున్నానండి ఆలోచిస్తున్నానండి అన్న. అవునులేండి మీ ఆలోచనకు కూడా ఒక అర్థం ఉంది, మీరు ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్ నుంచి మీరు వస్తున్నారంటే మీకు ఏదో ఎష్యూరెన్స్ ఇవ్వాలి కదా, అవతల వాళ్ళు ఎష్యూరెన్స్ ఇవ్వాలి కదా. అది చెప్పాను మధుసూదన్ వారికి, మనం యూ హ్యావ్ టు గివ్ హిమ్ అన్ అగ్రిమెంట్ టెలింగ్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 2 పిక్చర్స్ యాజ్ అన్ అసోసియేట్ టు బరోవరు, దెన్ వీల్ ఏదో మనం కమిట్ అవ్వాలి, ఆయనకి డైరెక్షన్ ఇస్తాము. అది అయిన తర్వాత అది కమిట్ అవ్వకపోతే ఆయనకి ఏమిటి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫైల్ పట్టుకు తిరగాలి జీవితం అంతా అనుకోవచ్చు కదా, ఎందుకు వస్తారు ఆయన. నేను చెప్పానండి అన్నాడు. మహానుభావుడు నాకు తోచనే లేదు, నేను అనుకోలేదు అసలు. ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ నౌ వెన్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ యు ఆర్ రికార్డింగ్ దిస్. అంటే ఈ దర్శకత్వం అనే ఆలోచనకి బీజం వేసినట్టు అక్కినేని నాగేశ్వరరావు. కళల పట్ల ఆయనకున్న తపన ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. సినిమా అంటే చూసినంతసేపు బాగుంది అనుకునేది కాదు, ఎప్పుడు దాని గురించి మాట్లాడుకున్నా కూడా చూడాలనిపించేలా ఉండాలి అన్న పందాలో సినిమాలు తీశారు. అందుకే ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. ఆయన తీసిన ఎన్నో సినిమాలను క్లాసిక్స్గా నిలిపిన విషయం కూడా అదే. ఇది ప్రేక్షకులకు అర్థం అవదు, ఇలా తీస్తే ఆడియన్స్ చూడరు అని మంచి సినిమాలు తీసే సత్తా లేక తప్పించుకు తిరిగేవారందరూ కె విశ్వనాథ్ సినిమాలు చూస్తే ఆ అభిప్రాయం మార్చుకొని తీరుతారు. అలాగే ఆయన ఎంచుకునే కథలు కూడా ఒకదానితో ఒకదానికి పొంతన లేకుండా పూర్తి వైవిధ్యంగా ఉండేవి. కానీ ఆయన నమ్మిన విలువలను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని, ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది, ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది, జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం. సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను, జింజిగి 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 జింజిగి. సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. కె విశ్వనాథ్కు మరో పేరుగా మారిన కళా తపస్విని ఆయనకు కట్టబెట్టిన సినిమా శంకరాభరణం.
ఆ సినిమా సాధించిన సంచలన విజయాల గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. ఒక హృదయమైన కథకి సంగీతాన్ని అనుసంధానం చేస్తూ సోమయాజులు లాంటి కొత్త నటుడితో పూర్ణోదయ సంస్థలో ఆయన తీసిన శంకరాభరణం తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. భాషాభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా నేల, బాల్కనీ అనే తారతమ్యాలను చెరిపేస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని పులకింపచేసిన సినిమా శంకరాభరణం. ఆ సినిమాలోని పాటలు తరతరాలుగా మారుమోగుతూ ఇప్పటికీ రోజు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ब्रह्मणि मानस संचररे मदसिखि पिञ्छालङ्कृत चिकुरे मदसिखि पिञ्छालङ्कृत चिकुरे महनीय कपोलजित मुकुरे मानस संचररे श्रीरमणी कुच श्री श्री श्रीरमणी श्रीरमणी कुच दुर्ग विहारे सेवक जन मंदिर मंदारे परमहंस मुख चंद्र चकोरे परिपूरित मुरलीरवधारे मानस संचररे విశ్వనాథ్ తీసిన శంకరాభరణం నేషనల్ అవార్డు గెలుచుకుంది. అలాగే కుల మతాల అంతరాలను ప్రశ్నిస్తూ తీసిన సప్తపతి కూడా నేషనల్ అవార్డు గెలుచుకుంది. నేషనల్ అవార్డు ఒక్కసారి వస్తేనే ప్రెస్టీజియస్గా భావిస్తారు. అలాంటి అరుదైన అవార్డును 5 సార్లు సగర్వంగా అందుకున్నారు విశ్వనాథ్. ఇక ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డులు 10, ఇక ప్రతిభకు తార్కాణంగా నిలిచే నంది అవార్డులు 6 అందుకున్నారు విశ్వనాథ్. ఆయన సినిమా రంగానికి అందించిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే మరొక పురస్కారం అయిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా స్వీకరించారు. ఆయన అవార్డుల కోసం సినిమాలు తీయకపోయినా ఆయన తీసిన సినిమాలకు అవార్డులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అనిపించే స్థాయిలో నిలిచాయి ఆయన సినిమాలు. అలా అప్పటి నుంచి ఎన్నెన్నో అవార్డులు ఆయన చేతుల్లోకి చేరి మురిసిపోగా ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథుని కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచింది. ఇదేంటి ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు, ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు కానీ. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందిరా. సార్ నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా? సార్ నేను పాడలేను సార్. వచ్చురా. సార్ నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. సార్ నేను పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్.
ఆగులలిత, మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి 3 మహేశ్వర్లను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంత కాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంత కాలం చిరంజీవులే. స్టార్ హీరోలతో సైతం తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీసి హిట్లు కొట్టిన నిబద్ధత, విలువలకు కట్టుబడిన తీరు ఆయనలోని మరో మనిషిని నిండుగా ఆవిష్కరించింది. కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన, సోమయాజుల వంటి వారితో సినిమాలు తీసి సంచలన విజయాలు నమోదు చేసిన ఆ సినిమాలకు జనాలు వేసిన ముద్ర విశ్వనాథ్ క్లాసిక్స్. ఇక ఆ క్లాసిక్స్లోని స్వాతి ముత్యం అయితే ఇండియన్ సినిమా పరిధిని దాటి ఆస్కార్ అవార్డులుగా పిలువబడే 59వ అకాడమీ అవార్డ్స్కి భారత ప్రభుత్వం తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపబడింది. ఆపద్బాంధవుడు అనేది నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ని కలిగిస్తున్నటువంటి సినిమా. అండ్ ఆ టైంకి నేను యాక్షన్ హీరోగా చాలా పీక్లో ఉన్నాను. అది నేను ఈ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో చేసేటప్పుడు నాకు ఒక బ్రేక్ కావాలి, నాకు చేంజ్ కావాలని కోరుకుంటున్న సమయంలో ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన చేయాల్సినటువంటి సమయంలో విశ్వనాథ్ గారు అయితేనే చేస్తాను నేను అని ఖచ్చితంగా ఆయనతో నేను కూడా ఇంకెవరితో చేయగలను అని చెప్పేసి ఆయన అంటాం. ఆ రకంగా ఆపద్బాంధవుడు సమయంలో వారి దగ్గర ఎలాంటి చేద్దాం అనుకుంటున్నావో చిరంజీవి, ఏంటి నువ్వు నీ సైడ్ నీ ఇమేజ్ ఇలా ఇంకో రంగా పెరిగిపోతుంది, నేను ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద నేను కూడా డిఫికల్ట్ టాస్కే నాకు కూడాను అంటూ చెప్తే ఇది చెప్పామట మోగ మనసు లాంటి అలాంటి లవ్ స్టోరీలు కావాలి, లవ్ స్టోరీ తోటి ఎక్కువ హృదయంగా ఉండేలాగా, హృదయాన్ని దగ్గర అయ్యేలాగా ఆ సెంటిమెంట్ తోటి అలా చేయగలిగితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అని వారికి నేను చెప్పడం జరిగినప్పుడు హేమా, పెద్ద ముత్తైదువులు ఆ చీరేమిటి, పాల కోసం ఆ బిందేమిటి, ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే 1 నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మా గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి? అసలు ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు నువ్వు చేసిన పుణ్యం ఏమిటి, నేను చేసిన పాపం ఏమిటి చెప్పు. ఏ దేవత నీకింత విద్య ప్రసాదించింది? ఏ దేవుడు నీకు ఈ గాత్రదానం చేశాడు? పూర్వజన్మలో నువ్వు త్యాగయ్యవా, అన్నమయ్యవా? ఎవర్రా ఎవర్రా నువ్వు చెప్పు. ఇలా రండి. ఏమిటండి మీరన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞులు. ఆ పసివాడు ఏదైనా తప్పు చేసి వాడు పసివాడు కాదు శారదా, వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి. 3వ పాదం కోసం నా తలను వెతుక్కుంటూ వచ్చిన బాల గంధర్వుడు. నా తలను పాతాళానికి తొక్కయ్యగల శక్తి సామర్థ్యాలున్నవాడు. అది కేవలం మీ అపోహ. మీ విచ్చముద వాడెంత, వాడి అనుభవం ఎంత, ఎంత సాధన చేస్తే మీ దరిదాపులకు రాగలడు చెప్పండి. ఇప్పుడే వాడు చాలా దగ్గరకొచ్చేశాడు శారదా. లేకపోతే నాలో ఇంత ఈర్ష్య దేశం పెంచుతాడా? నా ఏకాగ్రతను పటాపంచలు చేస్తాడా? ఈ అనంతరామ శర్మ సరిగమలతో చదరంగం ఆడుకునే స్వర సామ్రాట్టు ఇంత నీచానికి దిగజారుతాడా? వాడు పాడిన ప్రతి కీర్తన నా మనసును కరిగించిన స్వాభిమానంతో వాటిని తిరస్కరించి ఆ సంగీత సరస్వతిని అవమానిస్తాడా? చూడండి, నేటికి ఏనాటికి మీరు సంగీత సామ్రాటులే.
సూర్యుడు వెదికి ఎన్ని దివిటీలు విసిరినా ఆయన శరీరాన్ని కాల్చగలవా? మీ శరీరంతో పాటు మీ సంగీతాన్ని పంచుకున్నదాన్ని మీ గొంతు పోసిపోతే నా జీవితం శూన్యమైపోతుందండి. వాడి వల్ల మీకు మనశ్శాంతి లేదనుకుంటే పంపించేద్దామండి, ఇప్పుడే, ఈ క్షణమే. లేదు శారదా, వాడిని ఎక్కడ వదిలినా నన్ను దాటిపోతాడు. తన పేరు ప్రతిష్టలతో నా సంగీత దీపాన్ని కొడికట్టిస్తాడు. ఆ చీకటిని నేను భరించలేను, ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను. అందుకే వాడికింత విషం ఇచ్చి చంపేసి ఆ హత్యా నేరంతోనైనా నేను బ్రతకలను, కానీ వాడి కీర్తిని ఒప్పుకోలేను. అందుకే వాడు పాడకూడదు, అసలు బ్రతికే ఉండకూడదు. కంగారు పడకు, హాస్పిటల్ తీసుకెళ్తాం. బావగారు ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మీరిద్దరూ భోంచేశారండి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి ఆ మొండితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయింది అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు. అందుకని అబద్ధం చెప్పనా? అది మా అమ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి, అంతే. ఏమండి ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. తను క్లాసిక్స్ లాంటి సినిమాలు తీయడానికి ముఖ్యమైన కారణం తన నిర్మాతలు అంటారు విశ్వనాథ్. ఆయన చేసిన ప్రయోగాలకు, కొత్త కొత్త ప్రయత్నాలకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇలాంటి సినిమాలు వచ్చాయని వినమ్రంగా చెప్తారు. ఇక ఆయన సినిమాలు డైరెక్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కాకి బట్టలే వాడేవారు. తను కూడా ఒక టెక్నీషియన్ని మాత్రమే అని, యూనిట్లో అందరితో సమానమని స్వతహాగా ఫీల్ అవ్వడానికి ఆయన అలా చేసేవారు. ఎంతెంతో సాధించి కూడా ఎక్కడికి వచ్చినా, ఏ అవార్డు స్వీకరించినా అచ్చ తెలుగు పంచకట్టుతో వినమ్రంగా ఒక విద్యార్థిలా ఫీల్ అవుతారు ఆయన. ఆయన సినిమాలు చూసినా, ఆయన్ని కలిసినా మంచిగా బ్రతకడానికి, మనిషిగా ఎదగడానికి అవసరమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి. అలాంటి కళా తపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగు సినిమాకే గర్వకారణం. మే 3వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా హుందాగా స్వీకరించనున్నారు విశ్వనాథ్. ఈ సందర్భంగా ఐడ్రీమ్ తరపున ఆయనకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. ఆయన ఏంటంటే చాలాసార్లు చెప్పారు అన్నమాట, ఏంటంటే నాకు అర్థం కాని ఏదో ఒకటి రాసేయండి మీరు, బలంగా మీరు రాసేస్తే దాన్ని నేను
సినిమాలో పెట్టేసుకుంటాను. అది నమ్మద్దు మీరు. ఏంటంటే బేసిక్గా ఒక రచయితగా నాకు తెలుసు, దర్శకుడికి, నేను దర్శకుడు కాకముందు ఒక దర్శకుడికి అభినందించే లక్షణం, అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత రాయలేడు. రెండు చాలా అవసరం. ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ రాసింది అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, దీనికి దాన్ని అభినందించే లక్షణం ఉంది. వీటి రెండింటికంటే ముందు అసలు ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో ఆలోచించండి, మీకు పాట వస్తుంది అని ఖచ్చితంగా టార్చ్ లైట్ వేసి చూపించే ఆ క్వాలిటీ ఉంది. కాబట్టి అలాంటి పాటలు ఈయన సినిమాల్లోనే మీరు అదే రచయితలు మరి ఈయన సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే. అంటే దాని అర్థం ఏంటి? మీరు పువ్వుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, జల్లో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకుని సానివాడికి వెళ్ళొచ్చు. పువ్వులో ఏం తేడా లేదు, దాన్ని మీరు వాడడంలో తేడా. ఆయనకి దేవుడి దగ్గర తీసుకెళ్ళే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా ఆయన గైడ్ చేశాడని నా ఫీలింగ్. అందుకని ఆయన ఎప్పుడైనా దీంట్లో నాకేమి లేదు అని ఆయన అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ పువ్వులను ఆయనే మాలగా కట్టారు, ఆయనే దండ చేశారు, ఆయనే పట్టుకెళ్ళి ఆ సరస్వతిదేవి మెళ్ళ వేశారు. అందుకని సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ డౌట్ లేకుండా మీరు వాళ్ళిద్దరిని అడిగిన ఒక మహానుభావుడు లేరు ఇప్పుడు మన మధ్యన, ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగినా కూడా ఇదే చెప్తాను. ఎందుకంటే శాస్త్రి గారు నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పారు.